Hey people, welcome back to my channel Asmitato Allari. ఈ లొకేషన్ మారింది ఏందని చూస్తున్నారా? నేను ఇంటికి వచ్చిన అనమాట 31st నైట్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పి. రేపు వెళ్ళిపోతున్నా ఎట్లాగో మళ్ళీ 2nd నుంచి షూట్ స్టార్ట్. యాక్చువల్లీ ఏదో చేద్దాం అనుకున్నా, బట్ ఇంట్లో అమ్మకు బాగాలేదు, అమ్మకి స్టమక్ పెయిన్ వేస్తుందని అమ్మ పడుకుంది. తిట్టుకోకండి, పడుకుంటే పోయి గెలుస్తుందని చెప్పి. అంతేనాది, అదొక రకమైన ప్రేమ. మా అక్క బావ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురమే ఉన్నాం. సో ఇప్పుడు ఏమేమి చేస్తాను ఇది చూపిస్తా. అమ్మకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇంటి బయట ముగ్గేయాలి కదా. మీరు వేస్తారా? మేమైతే వేస్తాం ప్రతి న్యూ ఇయర్కి. బయట నేనే ఊకుతాని చెప్పా, ఈరోజు అమ్మకి బాగాలేదు సో నేనే ఊకాలి, తప్పదు. పదండి. పీరియడ్స్ వచ్చినప్పుడు అల్లం వాటర్ తాగితే పెయిన్ రిలీఫ్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ హాట్ ప్యాడ్ పెట్టుకోవాలి. సో అది పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అది కూడా పెట్టినా చూపిస్తా. గైస్, అమ్మకి బాగాలేదని చెప్పి అల్లం దంచి హాట్ వాటర్ పెట్టిన అనమాట, అందులో వేసి వాటర్లో వేసి. ఎందుకంటే ఇందులో ఈ బాటిల్ లాగా ఉంటుంది, ఇందులో హాట్ వాటర్ పోసి క్యాప్ పెట్టేస్తే స్టమక్ దగ్గర పెట్టుకుంటే పెయిన్ రిలీఫ్ అవుతుంది. సో అమ్మకి చేసి ఇప్పుడే ఇచ్చా. షీ ఫీల్స్ బెటర్. బయట ఊకేసిన. ఇప్పుడు మా నాన్న పైప్తో వాటర్ కొడుతుండే అనమాట, రోడ్డు మీద ఫ్రెష్గా ఉంటుంది. మా నాన్న అన్ని పనులు చేస్తాడు మా అమ్మకి బాగాలేదంటే. ఇప్పుడు నేనున్నా కాబట్టి మా నాన్న ఊకనే కూడా నేనే ఊపుతున్నాను అనమాట. సో చూపిస్తాను మా డాడీ ఏం చేస్తాడో బయట. ఆ ఊకేది కూడా మా నాన్న ఊపుతా అని చెప్తే నేనే వద్దు, నేను ఊపుతా అని చెప్పి లాక్కున్నా. గొడవ చేసిండు అప్పటికి కూడా, నేనే ఊపుతా అని చెప్పి. ఇంత మంచి ఫాదర్స్ ఎక్కడైనా ఎవరికైనా దొరుకుతారా? ఉంటారు, బట్ రేర్. నాకున్నారు. సరే, మా నాన్న ఏం చేస్తుంది చూపిస్తాను. కొడుతుంది మా నాన్న. యాక్చువల్లీ నాన్న టీ-షర్ట్ వేసుకోలేదు, టవల్ మీదే ఉన్నారు, అందుకోసం అని చెప్పి తీయలేదు. బట్ మా నాన్నే అవి వర్క్ చేస్తున్నాడు అక్కడ. ఓకే, చేయొచ్చు, తప్పేం లేదు, ఫ్యామిలీ కోసం. ఇంకేం చేస్తాను చూపిస్తాను, చూసేయండి. రైస్ ముగ్గేయడానికి బయటకు వచ్చేసినాం, కానీ దేంతో వేస్తానో గెస్ చేయండి. ముగ్గుతో కాదు, మరి ఏంటి? చాక్ పీస్తో. నాకు ముగ్గుతో వేయడం రాదు, అందుకోసం అని చెప్పి ఫస్ట్ చాక్ పీస్ వేస్తా. ఆ తర్వాత మా మమ్మీ వచ్చి ముగ్గు తెస్తారు. సో ఇప్పుడు మనం చాక్ పీస్తో ముగ్గేద్దాం. ముగ్గు సెలెక్ట్ చేసుకోవడం ఎంత కష్టమైన పనో అమ్మాయిలు అడగండి, చెప్తారు. బాగున్నారా? ఎప్పుడు వచ్చినావు? నేను అక్క ఏం చెప్తాంది? అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు వేస్తారా ముగ్గు? వేయాలిగా. అమ్మ కొంచెం పెద్దదే. పెద్దదా? అదే వేస్తాను వారా. బాగానే ఉంటుంది. బాగానే ఉందా? ఓకే. మమ్మీ ఇట్లా సర్కిల్ వేయడానికి అది కావాలా? ఎప్పుడు చేసే మిస్టేకే, వీడియో తీస్తున్నా అని చెప్తుంది, వీడియో తీయదనమాట. ఎంత కోపం వస్తుంది అంటే. పర్లేదు పాపం, బాగాలేదు కాబట్టి వదిలేసాను, లేదంటే పిచ్చి కొట్టుడు కొట్టేదాన్ని. ఇవి రంగులు ఇన్ని గనం తెచ్చి మిగతా అన్నీ ఆడబెట్టినాం. కొన్ని ఉన్నాయి, ఎందుకంటే ఏ బండికి వస్తాయని వేస్ట్, డబ్బులు మాకు ఎక్కువైనాయి. రెడీ. ఇందులో ముగ్గు అయిపోయింది అనమాట. ఇదే సింపుల్, ఇంకా సైడ్ అయితే అయిపోతుంది. మా అమ్మ మాత్రం ఆరామ్సే కూర్చుంది కొంచెం సేపు హెల్ప్ చేసి. ఫస్ట్ టైం నేను ముగ్గు మొత్తం నేనే వేసిన ఓపిక్గా. నా వల్ల అవ్వదు అసలు. సగంలో వదిలేసి, చిన్నప్పుడు ఏం చేసేదంటే వేస్తా అని చెప్పి సగంలో వదిలేసి అంత బజార్ అంతా తిరిగి ముగ్గులు ఎవరెవరు ఏం వేస్తారని చూసి వచ్చింది అనమాట. ఇప్పుడు కూడా అదే పని చేస్తాను కంప్లీట్ అయినాక. అయిపోయింది, ఫినిష్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టిందమ్మి. నేనే వేసిన.
ఫైనలీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 12కి కూడా చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, రేపు కూడా చెప్తా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, వీడియో మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తా. పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోవట్లే, ఏమనుకోకండి, మీరేమనుకుంటారులే. మేము ఎవరు లేరు ఇంట్లో, అందుకే సెలబ్రేట్ చేసుకోవాలి. హైదరాబాద్లో ఉంటే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఓకే ఫైన్. ఏంది ఎందుకు అంత ఎందుకు లే నీకు పంపిస్తుంటే నీకు పంపిస్తా. చూడండి గైస్, హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఇష్కి ఆల్ లేటం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నార్మల్గా అయితే మా మమ్మీ నేను మా అక్క ముగ్గులం బజార్ అంతా రౌండ్ వేస్తుండే. ఇప్పుడు మా మమ్మీకి చేతగట్లని నేను మా డాడీని తీసుకొని వెళ్ళి ఇద్దరం కలిసి ముగ్గులు చూసి ఎవరెవరు ముగ్గులు ఎట్లున్నాయని కామెంట్ చేసి బాగున్నాయా లేదని చెప్పుకొని రేటింగ్ ఇచ్చి వస్తాం అన్నమాట. అవతల అంతా వేస్తున్నారు. ఇది మా గల్లీ. న్యూ ఇయర్ 2026 అయిపోయింది. ఇదొక ముగ్గు, ఇదొక ముగ్గు. అందరు చిన్న చిన్న వేసేసారు. ఈ మధ్య రేపు వచ్చే సంవత్సరం దాకా అటు పో. ఎప్పుడు దాకా వేసేస్తావని నా వీడియో ఫేమస్ నువ్వేగా. వచ్చే సంవత్సరం దాకా ఎత్తురా. చీకట్లా కనిపిద్దరే లేరు, లైటే లేదు. మీ ఇంటి ముందు పోతున్నా బాయ్. వద్దులే, ఇంకా అంత కష్టపడలేను. ఇంట్లో లేని వాళ్ళతో నేను మాట్లాడను. మా అక్క వీడియో కాల్ చేసింది గైస్. నేను మాట్లాడను. నేను నీతో మాట్లాడను కట్టీఫ్. మా ముగ్గు చూడు ఎంత బాగుందో. నేను ఒక్కదానే వేసిన. నేను చూపిస్తా చూడు.